హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన మార్కెట్స్ ఓపెనింగ్ చాలా వీక్గా ఓపెన్ అయినా సరే దాని తర్వాత కొంత స్ట్రెంత్ చూపించి ఫైనల్గా పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ 232 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయ్యి 31,685 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీలో 65 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్గా మూవ్ కనిపించి 9,270 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ నెగిటివ్గా వెళ్ళి సడన్గా రైజ్ అవడానికి రీజన్స్ ఏంటి? వ్యాక్సిన్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ మనకి నిన్న నైట్ నుంచి ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు నుంచి ఉంది. ఇజ్రాయెల్ అలాగే ఇటలీ వాళ్ళు ఈ వైరస్ని న్యూట్రలైజ్ చేసే యాంటీబాడీస్ని మేము కనుగొన్నాం, సో వీటితో ఈ వైరస్ని ట్రీట్ చేయొచ్చు, మా దగ్గర నుంచి ఒక వ్యాక్సిన్ వస్తుంది అంటున్నారు. వీళ్ళనే కాదు, చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా వర్క్ చేస్తున్నాయి. 3 to 6 months లోపు మేము వ్యాక్సిన్ బయటకు తీసుకొస్తామని కూడా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇది మనకి మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు నుంచి డేటా అయితే ఉంది. బట్ మార్కెట్ ఓపెన్ అయ్యాక నెగిటివ్గా వెళ్ళింది అండ్ అక్కడి నుంచి షార్ప్గా అయితే రికవర్ వచ్చింది. సో నేను పాసిబుల్ ఈ 2 reasons అనుకుంటున్నాను. ఒకటి టెక్నికల్గా బౌన్స్, లైక్ రీసెంట్ 2 days నుంచి మనకు మార్కెట్ ఫాలో అవుతుంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర నుంచే రైజ్ అయింది కాబట్టి టెక్నికల్గా బౌన్స్ అయినా ఉండాలి, లేదంటే ఇంకేదైనా పాజిటివ్ అప్డేట్ ఉండొచ్చు. మేబీ అది మన వరకు ఇంకా రాకపోయి ఉండొచ్చు ఫ్రెండ్స్. లాక్డౌన్ వల్ల ఎకానమీ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ వైరస్ కంట్రోల్ కాకపోతే లాక్డౌన్స్ కూడా మనం అలానే విధించుకుంటూ వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ట్రయల్స్లో గుడ్ సక్సెస్ రేషియో ఉన్న వ్యాక్సిన్స్ ఎంత త్వరగా మార్కెట్లోకి వచ్చినట్లయితే గవర్నమెంట్స్ కూడా లాక్డౌన్ మీద అంత త్వరగా డెసిషన్స్ అయితే తీసుకోగలవు. తద్వారా అది మన ఎకానమీని కూడా పాజిటివ్గా అయితే ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా వ్యాక్సిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే పాజిటివే మనకి కమింగ్ డేస్లో వచ్చినట్లయితే త్వరగా వ్యాక్సిన్ మార్కెట్లోకి. అండ్ మార్కెట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్లో మార్నింగ్ 7:55 AM అరౌండ్ మీకు ఒక డేటా అయితే పోస్ట్ చేశాను కదా, ఒక ఇమేజ్ అయితే పోస్ట్ చేశాను కదా. దాని సోర్స్ కూడా మీకు ఇక్కడ కింద మెన్షన్ చేశాను, ఎకనామిక్ టైమ్స్ అని. చాలా ఇంపార్టెంట్ డేటా ఇది. ఐటీసీ యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ డేటా అనమాట. సో ఐటీసీ మనకి క్లోజింగ్ అనేది ఆల్మోస్ట్ 5% నెగిటివ్లో అయింది. యాక్సిస్ బ్యాంక్ కూడా ఇంట్రాడే సెషన్స్లో డీప్గా ఫాలో అయింది. కాకపోతే బ్యాంక్స్ ర్యాలీలో యాక్సిస్ బ్యాంక్ కూడా పార్టిసిపేట్ చేసి టాప్ సైడ్కి అయితే వెళ్ళిందనమాట. ఓకే, డేటా గురించి మాట్లాడుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐటీసీ అండ్ యాక్సిస్ బ్యాంక్లో తనకున్న వాటాని సెల్ చేయడం ద్వారా 22,000 crores రైజ్ చేయాలనుకుంటుంది అనే ఒక డేటా అయితే మనకి ప్రెజెంట్ అయితే వీళ్ళైతే పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు. ఇంకాస్త ఈ డేటా గురించి మాట్లాడుకుందాం. సో ఈ డీల్ అనేది అంటే వీళ్ళు సెల్ చేస్తారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా, ఇది ఎండ్ ఆఫ్ ద వీక్ అంటే ఈ వీక్ ఎండింగ్ లోపు కానీ లేకపోతే నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ ఎర్లీ ఆఫ్ నెక్స్ట్ వీక్లో కానీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ ఓవరాల్ డీల్ అంటే వీళ్ళు ఐటీసీలో అమ్ముతున్న వాటా అండ్ యాక్సిస్ బ్యాంక్లో అమ్ముతున్న వాటా 0.5% కంటే ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు చేస్తున్న ఈ ట్రాన్సాక్షన్ ని మనం బల్క్ డీల్ అనాల్సి ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఏ కంపెనీలో అయినా సరే వాటాని SUUTI అండర్లో హోల్డ్ చేస్తుంది అనమాట, అంటే స్పెసిఫైడ్ అండర్టేకింగ్ ఆఫ్ ద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఓవరాల్గా 51 కంపెనీస్ రిలేటెడ్గా వాటా అయితే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే టాప్ 3 కంపెనీస్ అయితే లార్సన్ టూబ్రో, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్. లార్సన్ టూబ్రో రిలేటెడ్గా సేల్ ఆల్రెడీ వీళ్ళు చేశారు రీసెంట్గా. సో దాని తర్వాత ఉన్న టాప్ 2 అయితే మనకి ఐటీసీ అండ్ యాక్సిస్ బ్యాంక్. ఐటీసీలో 7.94% వాటా అయితే SUUTI అండర్లో గవర్నమెంట్ అయితే హోల్డ్ చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్లో 4.69% వాటాని హోల్డ్ చేస్తుంది అనమాట. సో ప్రెసెంట్ ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ ప్రకారం వీటి రెండింటినీ కూడా గవర్నమెంట్ సెల్ చేసినట్లయితే 22,000 కోట్ల దగ్గరగా గవర్నమెంట్ అయితే రైజ్ చేస్తుంది. మనందరికీ తెలుసు గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ అయితే ఒకటి పెట్టుకుంది. కాకపోతే ఈ లాక్డౌన్ కారణంగా అండ్ గ్లోబల్గా ఇష్యూస్ అన్ని ఉండడంతో డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ అనేది రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ LIC IPOని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసింది. కాకపోతే ప్రెసెంట్ ఉన్న కండిషన్స్లో IPOs అనేది అంత ఈజీ అయితే కాదనమాట. ఎకానమీ అంతా వీక్గా ఉన్నప్పుడు ఒక IPO వచ్చి అది LIC లాంటి పెద్ద IPO వచ్చి కొంత సక్సెస్ కావడం అనేది కష్టం కాబట్టి అది కూడా కొంత పోస్ట్ పోన్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైనా ఇంత వాటాని గవర్నమెంట్ అమ్మదామని ప్రయత్నిస్తున్నప్పుడు మొదటగా పార్టిసిపేట్ చేసేది LIC ఉంటుంది. సో ఒకవేళ బయట నుంచి ఎక్కువగా రెస్పాన్స్ రాకపోతే LIC ద్వారానే దాన్ని కొనిపిస్తారు. సో ఈసారి కూడా మనకి LIC పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అమ్ముతున్న ఈ 2 లైక్ ఐటీసీ అండ్ యాక్సిస్ బ్యాంక్ వీక్ కంపెనీస్ ఏం కాదు, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీసే. కాకపోతే లాక్డౌన్తో మనకి ఫాలో అవుతున్న స్టాక్సే కాబట్టి వీటికి రిలేటెడ్గా కొంత బయింగ్ యాక్టివిటీ కూడా మ్యూచువల్ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్కువగానే కనిపించవచ్చు. నెక్స్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్లో క్రూడ్ ఆయిల్ రిలేటెడ్గా మాట్లాడుతున్నప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్కి అంటే ఏరోప్లైన్స్ అంటే ఏవియేషన్ వాళ్ళకి, టైర్స్, పెయింట్స్ వీటన్నిటికి కూడా క్రూడ్ ఆయిల్ ప్రైజులు ఇంపాక్ట్ అయితే ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటూ వచ్చాం. దాన్ని ఇంకొకసారి రివైజ్ చేస్తాను. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే HPCL, BPCL, IOC మనకి బయట పెట్రోల్ బంకులు మెయింటైన్ చేస్తుంటారా, వాళ్ళు క్రూడ్ ఆయిల్ ప్రైజులు పడ్డాయనుకోండి వాళ్ళకి లాభం అనమాట ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి. కానీ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పడిపోవడం అనేది ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్కి మంచిది కాదు ఫ్రెండ్స్. దాంట్లో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఆయిల్ ఇండియా, ONGC ఇవన్నీ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ కిందకు వస్తాయన్నమాట.
పెయింట్స్కి, టైర్స్కి అండ్ ఏవియేషన్ ఫ్లైట్స్ నడిపే వాళ్ళ కంపెనీస్కి అన్నిటికి కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పడిపోతున్నట్లయితే వాళ్ళకి చీప్గా వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా పాజిటివే. ఇవన్నీ బయట పరిస్థితులంతా నార్మల్గా ఉన్నప్పుడు, వాళ్ళ సేల్స్ అన్ని నార్మల్గా ఉన్నప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీకి ఏమైంది, వాళ్ళు అసలు నడపట్లేదు కదా, అలాంటప్పుడు వాళ్ళకి రా మెటీరియల్స్ తక్కువగా వచ్చినా సరే వాళ్ళకి లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఈ రిలేటెడ్గా మనం పోల్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పడిపోతుంటే ఎవరికి లాభం, క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరిగిపోతుంటే ఎవరికి లాభం అనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ అండ్ డీజిల్ మీద పెంచడం జరిగింది. పెట్రోల్ మీద 10 రూపాయలు పర్ లీటర్కి, డీజిల్ మీద 13 రూపాయలు పర్ లీటర్కి పెంచడం జరిగింది. కాకపోతే ఈ డబ్బులు వినియోగదారుడు కట్టడనమాట. అంటే మనం కట్టం, పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు పెట్రోల్ రేట్లు అయితే పెరిగిపోయిండో ఈ ఎక్సైజ్ డ్యూటీ ఎంఆర్పీలో ఇంక్లూడ్ అవ్వకుండా పెంచడం జరిగిందనమాట. అంటే దాని అర్థం బయట ఎంఆర్పీ అంతా సేమ్గానే ఉంటుంది, కానీ 10 రూపీస్ పర్ లీటర్ పెట్రోల్ మీద, 13 రూపీస్ పర్ లీటర్ డీజిల్ మీద అయితే గవర్నమెంట్ పెంచడం జరిగింది. మరి ప్రజలు కట్టకపోతే డబ్బులు ఎవరు కడుతున్నట్టు? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనమాట. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి. క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పడిపోతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంతకు ముందుతో పోలిస్తే చాలా తక్కువ డబ్బులు పెడితేనే వాళ్ళకి క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది. కాకపోతే వాళ్ళు మనకు అమ్మే పెట్రోల్ అండ్ డీజిల్ అదే రేట్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మార్జిన్స్ మంచిగా ఉంటాయన్నమాట. సో దాంతో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. అది ఇప్పుడు అంత నార్మల్గా ఉన్నప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, మీకు బయట క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పడినా సరే బయట అలానే ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ మీకు అంత మార్జిన్స్ ఉండాల్సిన అవసరం లేదు, మేము దాని మీద ఎక్సైజ్ డ్యూటీ వేసి ఆ లాభం ఏదైతే మీరు ఎంజాయ్ చేస్తున్నారో అది నేను తీసుకుంటాను అనేలాగా ప్రెజెంట్ గవర్నమెంట్ ఈ స్టెప్ అయితే తీసుకునింది ఫ్రెండ్స్. ఇలా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ ప్రజల మీదకైతే రాదనమాట. సో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న మార్జిన్స్ మీదే గవర్నమెంట్కి అయితే వెళ్తుంది. కాకపోతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ గురించి ఈ పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. ప్రెజెంట్ లాక్డౌన్ కారణంగా డీజిల్ అండ్ పెట్రోల్ సేల్స్ కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే అవుతాయి. సో సేల్స్ తగ్గినట్టు అండ్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పడ్డాయి కదా, ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి అడ్వాంటేజ్ ఉంటుంది కదా అనుకుంటే దాని మీద కూడా గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ పెంచడం ద్వారా కూడా వీటికి ఇంపాక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ని చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. గ్రూప్లో పెట్రోల్ అండ్ డీజిల్కి బేస్ ప్రైజెస్ ఏంటి అసలు, అండ్ దాని మీద యాడ్ అవుతున్న ట్యాక్స్లు అన్నీ కలిస్తే బయట మనం కొంటున్న రేట్ ఏంటి, సో బయట మనం పే చేస్తున్న పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ఎలా అంతవరకు చేరాయి, సో వేటికి ఎంతెంత పే చేస్తున్నాం అన్న డేటా అయితే ఇమేజ్లో మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళకి 923 crores జిఎస్టీ రీఫండ్ ఇవ్వాలి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు గవర్నమెంట్కి అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇది డెఫినెట్లీ పాజిటివ్ థింగే. సో ఈ అప్డేట్ మార్నింగ్ 11:35కి గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. 2017లో ఎయిర్టెల్ వాళ్ళు మాకు జిఎస్టీ రిలేటెడ్గా రీఫండ్ రావాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఫైనల్గా ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్ ఇస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మీరు రానున్న 2 weeksలో జిఎస్టీ రీఫండ్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళకైతే ఇవ్వండి అని చెప్పిన అప్డేట్ ఏంటంటే ఈరోజు ఇంట్రోడే సెషన్స్లో భారతీ ఎయిర్టెల్ని పాజిటివ్గా మూవ్ చేయడం జరిగింది. ఆఫ్టర్నూన్ 1:55కి ఈ అప్డేట్ మీ గ్రూప్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. యూనిట్ 10 అండ్ యూనిట్ 12 రిలేటెడ్గా వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అని చెప్పి యూఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళకి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో చెప్పండి ఎన్ని అప్డేట్స్ ఉంటాయి మనకి యూఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి? ఓఏఐ అంటే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్, సెకండ్ది విఏఐ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్, థర్డ్ది ఎన్ఏఐ నో యాక్షన్ ఇండికేటెడ్ అనమాట. సో ఓఏఐ అంటే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అని వచ్చింది అనుకోండి, అది ఆ కంపెనీకి నెగిటివ్ అవుతుంది, ఫార్మా కంపెనీకి నెగిటివ్ అవుతుంది. వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అని వస్తే ఆ ప్లాన్స్లో ఇష్యూ అయితే ఉంది, బట్ మా దగ్గర నుంచి దానికి ఎటువంటి యాక్టివిటీ అయితే ఉండదు, మీరే సార్ట్అవుట్ చేసుకోండి అని చెప్పింది మనకి. పాజిటివ్ టు న్యూట్రల్ ఇంపాక్ట్ అయితే చేస్తుంది. అండ్ ఫైనలీ నో యాక్షన్ ఇండికేటెడ్ జస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చేసారనుకోండి, ఈఐఆర్ ఇచ్చేసారనుకోండి, అది ఆ కంపెనీకి రిలేటెడ్గా పాజిటివ్ అవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళ యూనిట్ 10 అండ్ 12కి సంబంధించి విఏఐ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ యూఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి రావడంతో అరబిందో ఫార్మా అయితే ఇంటర్డే సెషన్స్లో పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్గా ఉన్న డేటా గురించి మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ ఉన్న డేటా ఏంటంటే ఎస్బీఐ వాళ్ళు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ మోరటోరియం అడ్వాంటేజ్ని ఎన్బిఎఫ్సి కంపెనీస్కి కూడా పాస్ ఆన్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఈ 3 months వరకు, మే 31st ఎండ్ అయిపోతుంది కదా మోరటోరియం అనేది, అప్పటి వరకు పే చేయాల్సిన ఇంట్రెస్ట్లు లేకపోతే బ్యాంక్ కట్టాల్సిన డబ్బులు కట్టకపోయినా సరే ఈ ఎన్బిఎఫ్సిల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి ఎస్బీఐ వాళ్ళైతే ముందుకు అడుగు వేస్తున్నారు అని చెప్పి డేటా అయితే ఉంది. ఎందుకంత ఇంపార్టెన్స్ అయిందంటే ఆర్బీఐ మోరటోరియంని ఇలా ఇవ్వండి అని చెప్పి బ్యాంకుకి ప్రపోజల్స్ పెట్టాక సో బ్యాంక్స్ అయితే ఎన్బిఎఫ్సీలకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవ్వలేదన్నమాట. సో ఎన్బిఎఫ్సీలు అయితే ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన పేమెంట్స్ చేయాల్సిందే, మేము ఎన్బిఎఫ్సీలకి అయితే మోరటోరియంని అలో చేయమని చెప్పి వాళ్ళు ఫస్ట్లో అయితే డిసైడ్ అయిపోయారు. కాకపోతే ఎన్బిఎఫ్సి కంపెనీలు నెక్స్ట్ సఫర్ అవడం స్టార్ట్ అయ్యాయి. లాక్డౌన్ వల్ల వాళ్ళకి రావాల్సిన పేమెంట్లు తగ్గిపోయాయి. కాకపోతే వాళ్ళు కట్టాల్సిన డబ్బులు అలానే ఉండిపోవడంతో ఎన్బిఎఫ్సి కంపెనీల మీద సివియర్ ఇంపాక్ట్ కనిపించింది. అది మనకి స్టాక్ ప్రైస్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇది చూసిన ఆర్బీఐ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ని కాపాడాలని చెప్పి కొన్ని స్టెప్స్ అయితే తీసుకుంది. లైక్ మనకి రీసెంట్గా తీసుకున్న టీఎల్టీఆర్ఓ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. సో దీని ద్వారా బ్యాంక్స్ నుంచి
ఎన్బిఎఫ్సి అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కి హెల్ప్ చేయించాలనే ప్రయత్నం చేసింది. అండ్ దాని తర్వాత రీసెంట్ గా ఆర్బీఐ వాళ్ళు ఎన్బిఎఫ్సి కంపెనీలు అలాగే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళతో కూడా డిస్కషన్స్ చేశారు. సో వాళ్ళు రిలేటెడ్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా ఆర్బీఐ వాళ్ళు తెలుసుకున్నారు అనే డేటా కూడా ఉంది ఫ్రెండ్స్. లేటెస్ట్ గా వచ్చిన డేటా ప్రకారం ఎస్బీఐ వాళ్ళు ఎన్బిఎఫ్సీలకు కూడా మోరటోరియం ని పాస్ ఆన్ చేద్దాం అనుకుంటున్నారు అన్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఇది అన్ని ఎన్బిఎఫ్సీలకి అయితే కాదు ఫ్రెండ్స్, ఇది కేస్ టు కేస్ మారుతుందని చెప్తున్నారు. అంటే ఏ ఎన్బిఎఫ్సి కంపెనీలకి అయితే ఇది ఇంపార్టెంట్ వాళ్ళకి మాత్రమే అని చెప్తున్నారు. అండ్ May 31st మోరటోరియం అయితే ఎండ్ అయిపోతుంది. సో చాలా తక్కువ డేసే ఉన్నాయి కదా, అంటే ఒకవేళ ఆర్బీఐ ఎక్స్టెండ్ చేసింది అనుకోండి మోరటోరియం, అది కూడా ఎన్బిఎఫ్సి కంపెనీలకి పాస్ ఆన్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుంటే, నిన్న మనం మాట్లాడుకున్న సపోర్ట్ 9120 ఫ్రెండ్స్. ఈ రోజు మనకి మార్కెట్స్ బౌన్స్ అవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయితే ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి అయితే రావడం జరిగిందని చెప్పాను కదా స్టార్టింగ్ లో. సో మనకి ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ దగ్గరికి వచ్చే మళ్ళీ మనకి బౌన్స్ అవడం అయితే జరిగింది మార్కెట్ అయితే. ఇది కన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం 9400 అబోవే మనకి నిఫ్టీ ట్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. సో వోలటాలిటీ ఉంటుందన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనం నిన్న మాట్లాడుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫ్రెండ్స్. సో నిఫ్టీ రిలేటెడ్ గా నిన్న మనం మాట్లాడుకుంది 9250 కింద కానీ మార్కెట్ ఓపెన్ అయినా లేకపోతే ట్రేడ్ అవుతున్నా సరే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 9120 అని. రెసిస్టెన్స్ అయితే 9400 గమనించండి. అబౌవ్ 9400 మాత్రమే మనకి టాప్ సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ శాతం ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ గా 19280 సపోర్ట్ అండ్ సో 18800 ఆ రేంజ్ కూడా మనకి ఇంపార్టెంట్ రేంజ్ ఫ్రెండ్స్. ఈవెన్ ఈ రోజు కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ లోయెస్ట్ ఉన్న లెవెల్ చూస్తే 18941 ఉంటుంది అనమాట. అండ్ రెసిస్టెన్స్ 20180 ఫ్రెండ్స్, ఇమీడియట్ గా మనం గమనించాల్సిన లెవెల్. ఆప్షన్ చైన్ డేటా చూస్తే మీకు మార్నింగ్ నుంచి మీరు ఆప్షన్ చైన్ డేటాని అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే మీకు చాలా డ్రాస్టిక్ గా డేటా అయితే మారింది. స్టార్టింగ్ అంటే మార్నింగ్ టైంలో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ మనకి కొంత ఓఐ అనేది బిల్డ్ అవుతూ కనిపించింది. బట్ దెన్ ఆ సడన్ రివర్సల్ అయితే మనకి అన్వైండింగ్స్ అయితే కాల్స్లో కనిపించాయి ఫ్రెండ్స్. సో కాల్స్ దగ్గర ఉన్న డేటా అన్వైండ్ అయిపోతుంది. సో అంతకుముందు స్టార్ట్ అయిన డేటా అనేది స్ట్రెంత్ ఉన్న డేటా అనేది అన్వైండ్ అవుతుందంటే ఆ లెవెల్ కంటే పైకి వెళ్ళదు అనుకున్న వాళ్ళు కొంత ఎగ్జిట్ అవుతున్నారని. కాకపోతే మనం ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో రీసెంట్గా మనం మాట్లాడుకుంటూ వస్తున్న లెవెల్ ఏంటి, 9500 దగ్గర ఆల్మోస్ట్ 20 lakhs దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. కాబట్టి ఆప్షన్ చైన్ ప్రకారం 9500 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ దగ్గర నుంచి ఫాలో అవుతుంది అనుకుంటే ఈ రోజు ఇంట్రాడే సెషన్లో ఫామ్ అయిన డేటా ప్రకారం చూస్తే 9200 దగ్గర 4 lakhs ఫామ్ అయింది ఇంట్రాడేలో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ఓవరాల్ గా కూడా 12 lakhs ఉంది కాబట్టి 9200 ఇమీడియట్ గా అండ్ అది బ్రేక్ అయితే 9000 దగ్గర యాక్టివిటీని గమనించవచ్చు ఫ్రెండ్స్. 3 lakhs అరౌండ్ ఇంట్రాడే సెషన్స్ లో ఫామ్ అయింది. 17 lakhs ఓవరాల్ గా అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. టాప్ సైడ్ 9500 ని చూడొచ్చు, డౌన్ సైడ్ కి వస్తుంటే 9200 9000 అయితే ఆప్షన్ చైన్ ప్రకారం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.